వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా సూపర్గా ఉన్నాము. వెల్కమ్ టు మెలాకా సిరీస్. సో ఆల్రెడీ మెలాకా ట్రిప్కి అయితే మనం వచ్చేసాము. హోటల్ హ్యాటన్లో అయితే రూమ్ తీసుకున్నాము. సో రూమ్ టూర్ అంతా ఆల్రెడీ బ్లాగ్ షేర్ చేసేసాను. ఇప్పుడైతే దాని కంటిన్యూయేషను. మాకైతే ఈ హోటల్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్, అలాగే జిమ్, ఇంకా చాలా యాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో దక్షి అయితే స్విమ్ చేస్తానని చెప్పేసింది, అందుకైతే స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకొచ్చేసాము. సో స్విమ్మింగ్ అటైర్ మనం ఆ రోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా స్విమ్ ఏం చేస్తాంలే అని చెప్పేసి ప్లాన్ లేదనమాట. బట్ అక్కడికి వచ్చాక ఆ పూల్ ఏరియా అంతా చూసిన తర్వాత దక్షిత అయితే ఖచ్చితంగా స్విమ్ చేస్తాననింది. సో మామూలు ఇంట్లో వేసుకునే నార్మల్ నైట్ డ్రెస్ ఒకటి పెట్టుకొచ్చాను క్యాజువల్గా, నైట్ టైంలో ఫ్రీగా పడుకోవడానికి. ఇంకా అదే తీసుకొని వచ్చేసాను అనమాట. కాకపోతే ఇక్కడ టవల్స్, చక్కగా ట్యూబ్స్ కానివ్వండి, ఇంకా ఆడుకోవడానికి వాటర్ గన్స్, బాల్స్ అవన్నీ కూడా హోటల్ వాళ్ళే ఇస్తున్నారు పిల్లలకైతే ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గర. చాలా బాగా అనిపించింది. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూడండి, ఒక అతను అయితే తలకిందులుగా స్విమ్ చేస్తున్నారు అనమాట, కాళ్ళు పైకి మొహం కిందకి. హోటల్ అంతా వ్యూ ఇదండి బ్యాక్ సైడ్. సో దేనికి కూడా అసలు బాల్కనీ లేదనమాట, ఓన్లీ విండో వ్యూయే ఉంది హోటల్ అంతా కూడా. సో పూల్ అయితే అద్దరిపోయింది అనమాట. చూడండి వెనకల బ్యాక్ సైడ్ ఇట్లా వాటర్ ఫాల్స్ వస్తున్నట్టు పెట్టారు కదా. సో ఇంకా చక్కగా ఇట్లా వాటర్లో పడుకోవడానికి కూడా స్విమ్ బెడ్స్ అవన్నీ అరేంజ్ చేశారు. ఇదండి మొత్తానికి మెలాకా వ్యూ అనమాట ఇదంతా. హోటల్ పైన నుంచి చూస్తే పక్కనే చాలా హోటల్స్ ఉన్నాయి. మంచి సిటీ అనమాట. యూజువల్గా మనకి కౌలాలంపూర్ నుంచి మెలాకాకి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. ఈజీగా మనం బస్ ట్రావెల్ అయితే చేసేసుకొని రీచ్ అయిపోవచ్చు. మంచి ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అన్ని వాకబుల్ డిస్టెన్స్ అండి. మనం ఏ క్యాబుల్లో కానీ లేదంటే అట్లా ఏమీ స్పెండ్ చేయక్కర్లేదనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ చూడండి దూరం కనిపిస్తుంది కదా, ఆఫ్మోసా ఫోర్ట్ అనమాట. అది కూడా ఫేమస్ ఫోర్ట్. ఇంకా దక్షి అయితే ఇంకా ఆటలు స్టార్ట్ చేసేసింది. మొత్తానికైతే ఇంక దిగిపోయింది అనమాట వాటర్లోకి. చక్కగా వాళ్ళకు ట్యూబ్ లాగా ఇచ్చారు, ఇంకా బాల్స్ ఇచ్చారు. వేరే పిల్లలు ఆల్రెడీ ముందు వచ్చిన పిల్లలందరూ తీసేసుకోన్నారన్నమాట. కొన్ని చాలా ఉన్నాయి ట్యూబ్స్, అవన్నీ రెడీగా పెట్టుకున్నారు. మేబీ అందరూ చాలా క్రౌడ్ వస్తారని చెప్పి చాలానే ఉన్నాయి వాళ్ళ దగ్గర. పిల్లల కోసం ఎస్పెషల్గా ఆడుకోవడానికి వాటర్ గన్స్ ఇవన్నీ అడిగాం మేము కూడా. వాటర్ గన్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ అయిపోయాయి. ఓన్లీ ట్యూబ్ అండ్ బాల్ ఒకటే ఉందని చెప్పి అది ఇచ్చాడనమాట. బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసింది దక్షి అయితే. చాలామంది పిల్లలు అందరూ పూల్ ఏరియా స్పెషల్గా పెద్దవాళ్ళకేమో అటు సైడ్ ఉంది పెద్దది, ఇంకా పిల్లలకేమో ఇలాగ అసలు చిన్న పిల్లలు కూడా స్విమ్ చేయొచ్చు. అస్సలు లోతే లేదనమాట. దక్షి చూడండి పడుకోండి. దక్షికి కూడా పెద్దగా స్విమ్మింగ్ ఏం రాదు, కానీ ఇంకా అలా పడుకొని అక్కడే డ్యాన్స్లు వేసుకుంటూ ఆడుకుంటుంది అనమాట. ఇట్ వాజ్ రియల్లీ ఫన్ అండి. చాలా బాగా అనిపించింది. హోటల్ కూడా చాలా బాగా అనిపించింది మాకు. యాంబియన్స్ కానీ మొత్తం అంతా సరౌండింగ్స్లో కరెక్ట్గా ఎలా ఉందంటే సెంటర్ ఆఫ్ ద పాయింట్ అన్నట్టు ఉంది మెలాకాలో ఆ హోటల్ కూడా. అన్ని విజిటింగ్ ప్లేసెస్కి కూడా యాక్సెస్ కూడా చాలా దగ్గర ఉందన్నమాట. మేము అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళడం, అన్ని ప్లేసెస్ చూసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోవడం అనమాట. అఫోర్డబుల్ ప్రైసెస్, ఎక్స్పెన్సివ్ కూడా లేదు. అంత పెద్ద హోటల్ అయినా కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నింది. చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా మెలాకా రావాలనుకుంటే బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి ఈ హోటల్లో అయితే. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. మీకైతే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. బోలెడన్ని మెలాకా సిరీస్ కంటిన్యూయేషన్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్.